హలో అండి, నమస్తే. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. సో కొన్ని వర్క్ బిజీ వల్ల ఈ మధ్య వీడియోస్ పెట్టడం మానేశాను. సో అండ్ చాలా రోజుల తర్వాత ఒక 5 days వర్క్ నుంచి బ్రేక్ దొరికింది. సో ఈ 5 days చాలా రోజుల నుంచి కొన్ని పనులు చేయాలి అనుకున్న పనులన్నీ ఈ 5 daysలో కంప్లీట్ చేద్దాం అని అనుకున్నాను. సో అందులో ఒక భాగంగా నా కార్ ఏదైతే ఉందో అది ఇంటీరియర్ చాలా డస్టీగా, అంటే మనం రెగ్యులర్గా బయట కడుగుతూ ఉంటాం, కానీ ఇంటీరియర్ని ఎప్పుడు మనం అంతా పర్టికులర్గా కడగం. అంటే క్లాత్ పెట్టి తుడుస్తాం కానీ, సో రూఫ్ కానీ, కార్ రూఫ్ కానీ, మిగతా ఏసీ వెంట్స్ ఇలాంటివి మనం రెగ్యులర్గా కడగం. సో ఈ 5 daysలో నేను చేయాలనుకున్న పనులు అది కూడా ఒకటండి. సో ఇందులో ఎలా చేయాలి, అంటే ఏం ప్రోడక్ట్ వాడితే బాగుంటుంది, ఆ ప్రాసెస్ ఏంటి అని కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూడడం జరిగింది. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, తెలుగు కార్ రివ్యూ అనే ఛానల్ నుంచి ఒక వీడియో చూశాను, ఏసీ వెంట్స్ ఏ విధంగా క్లీన్ చేయాలి అనేది. సో అది బాగుంది. సో నేను కూడా అదే విధంగా ముందు ఏసీ వెంట్స్ అవన్నీ క్లీన్ చేసిన తర్వాత రూఫ్ అనేది, మిగతా డోర్స్ ఇవన్నీ క్లీన్ చేద్దామని అనుకుంటున్నా. వెళ్ళొచ్చానండి. ఇక్కడ ఈ షాపులో ఏసీ వెంట్ క్లీనర్ది లేవంట, అయిపోయినాయంట. సో ఇంకొక షాపు తిరగాల్సి వస్తుంది, ఇంకెక్కడన్నా ఉందో చూద్దాం. మీన్వైల్ ఏం చేశానంటే, ఈ ఇంటీరియర్ క్లీన్ చేసే ఒక ఫోమ్ని కొన్నానండి. సో ఇది FMS అంట, మల్టీపర్పస్ ఫోమ్ క్లీనర్. సో ఇది సీట్లు కానీ, రూఫ్ కానీ ఇవన్నీ కడుక్కోవచ్చు అంట. యాక్చువల్గా 2 days బ్యాక్ ఇది నేను వేరే షాపులో కొన్నానండి. అది అంటే మా ఫ్రెండ్ కార్ కోసమని. అప్పుడు సేమ్ డబ్బా అండి, ఇది 600 ml ఉంది. సో ఇది 650కి అమ్మారండి, 650కి కొన్నాను. బట్ ఇప్పుడు ఇది ఇతను అడిగితే 300కి అమ్మాడు. మరి అది అతను ఓవర్లుక్లో చెప్పాడా, లేకపోతే ఇంతకుముందు కొన్న వాళ్ళు రేట్ ఎక్కువ చెప్పారా అనేది నాకు తెలీదు. బట్ 300 చెప్పేసరికి, సో ఇదే మంచి అవకాశం. మళ్ళీ ఎలాగో మనం రూఫ్ క్లీనింగ్ ఫోమ్ కొనాలనుకుంటున్నాం కాబట్టి తక్కువలో వస్తుందని కొనేసానండి. సో దీన్ని ఉపయోగించి తర్వాత మనం ఏ విధంగా రూఫ్ క్లీన్ చేద్దాం అనేది మనం చూసుకుందామండి. టౌన్ అంతా తిరిగానండి, ఎక్కడా కూడా షాప్స్ ఓపెన్ లేవు. ఎందుకంటే వాస్తవానికి ఈరోజు సండే అయింది. సో దానివల్ల షాప్స్ ఎక్కడ ఓపెన్ చేసి లేదు. ఓన్లీ ఒక్కటే ఓపెన్ చేసి ఉంది, అది కూడా అందులో కూడా ఏసీ వెంట్ క్లీనర్ ఫోమ్ లేదన్నారు. సో మీరు చూసారు కదా, ఇంటీరియర్ క్లీనర్ ఫోమ్ అనేది దొరికింది. సో ఆ ఇంటీరియర్ క్లీనర్తోనే ఏసీ వెంట్స్ కూడా క్లీన్ చేసి ప్రయత్నం చేద్దామండి. ట్రై చేద్దాం, ఏదైనా ఫోమే కదా. సో ట్రై చేద్దాం, ఏదైనా క్లీన్ చేస్తుంది అని హోప్ ఫర్ ద బెస్ట్. ఓకేనా? మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి నా వర్క్ ప్లేస్. ఇక్కడే నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. ఇంతకుముందు వేరే చోట వర్క్ చేశాను, ప్రజెంట్ అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నాను. గత సంవత్సర కాలం నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నానండి. సో దీన్ని చూస్తే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ వర్క్ చేస్తుంటానో. సో రీసెంట్గా ఎవరైతే కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారో వారిలో కొంతమంది ఇక్కడ శిక్షణ తీసుకోవడం జరిగిందండి. సో ఆ శిక్షణలో నేను కూడా ఒక భాగమే. నేను కూడా వన్ ఆఫ్ ది ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేశానండి. సో వాళ్ళు 9 నెలల ఇండక్షన్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మొన్ననే, అంటే 3rd January 2025లో వాళ్ళ యొక్క పాసింగ్ అవుట్ పరేడ్ని కంప్లీట్ చేసుకొని వారు ఇంటికి వెళ్ళడం జరిగిందండి. అక్కడ ఒక 5 days రెస్ట్ తీసుకొని మళ్ళీ యథామామూలుగా వారి యొక్క కేటాయించిన బెటాలియన్స్ నందు విధులు నిర్వహించడానికి జాయిన్ అవ్వబోతున్నారు. సో ఇది నా వర్క్ ప్లేస్ గురించి అండి. ఓ మై గాడ్, మనం అసలు ఏదో మాట్లాడుకుంటూ ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి స్కిప్ అయిపోతున్నాం. వర్క్కి సంబంధించిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. సో కమింగ్ బ్యాక్ టు అవర్ కార్ క్లీనింగ్. సో మనం ఈ కార్ క్లీన్ ఏ విధంగా చేస్తున్నామో చూద్దామండి ఒకసారి. ఓకే, ముందుగా మనకి
ఈ ఏసీ వెంట్లు క్లీన్ చేయడానికి కొన్ని ఏర్పాట్లు చేద్దామండి. ముందుగా మనం ఈ యొక్క మనకి డాష్ బోర్డ్ లాగా ఉంటుంది కదండి, ఇది తీసేద్దాం. తీసి పక్కన పెడదాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఏసీ ఫిల్టర్ ఉంటుందండి, ఆ ఫిల్టర్ని కూడా రిమూవ్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, వైట్గా ఉంది కదా, ఇది ఏసీ ఫిల్టర్. ఇది నాకు తెలిసి ఇది కూడా చాలా రోజులైంది క్లీన్ చేసి. సో డస్టీగా ఉంటుంది, దీన్ని బయటకు తీద్దామండి. ఏదో పట్టింది, మనం ట్రై చేస్తున్నాం కానీ ఫస్ట్ టైం నేను చేయటం. సో చూసారు కదా, కొంచెం చాలా డస్టీగా ఉంది, దీన్ని కూడా క్లీన్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏసీ యొక్క మనం గాలి సక్కింగ్ చేసుకునేది ఫ్యాన్ ఉంటుందండి లోపల. సో ఇక్కడ నుంచి మనకి ఏసీ అనేది గాలిని తీసుకుంటుంది. అక్కడ నుంచి ఏసీ వెంట్స్ ద్వారా మనకి లోపల కూలర్ ద్వారా కూల్ అయ్యి తర్వాత ఏసీ వెంట్స్ ద్వారా మనకి గాలి వస్తుందండి. సో అక్కడ మనం ఫోమ్ అనేది వీటన్నిటిలో ఏసీ వెంట్స్ ప్లస్ అక్కడ సక్కింగ్ ఫ్యాన్ దగ్గర అన్నిటిలో మనం ఈ ఫోమ్ని నింపేద్దామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వాస్తవానికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు పెద్దగా తెలియదండి. ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్లో చూసానో, తెలుగు కార్ రివ్యూ ఛానల్లో ఏసీ వెంట్ క్లీనింగ్ వీడియో చూశాను. సో ఆయన బాగానే చెప్పారు. సో నా అంత వరస్ట్గా కాకపోయినా ఆయన గొప్పగా చెప్పాడు. ఒకసారి ఆయన ఛానల్ కూడా చూడండి, మీకు ఉపయోగపడుతుంది. నేను అబ్బాయి కథ చూస్తూ అంటున్నావా? మొత్తం పోతుంది పైన దొంగదారి. చూసారు కదండి, మొత్తం దాని నిండా ఫిల్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి మనం ఏసీ ఆన్ చేద్దామండి. ఒకసారి ఏసీ ఆన్ చేద్దాం. ఆన్ చేయగానే ఆ సక్కింగ్ లోపలికి సక్ చేసుకుంటుంది చూద్దామండి. సో అది ఆల్రెడీ తీసుకుందండి లోపలికి, ఆ ఫ్యాన్ ద్వారా లోపలికి వెళ్తుంది. సో ఫుల్ బ్లోవర్ పెడదాండి ఒకసారి. ఫుల్ బ్లోవర్ పెట్టి ఏసీ సక్కింగ్ ఫ్యాన్ నుంచి మనం ఈ ఫోమ్ని అయితే లోపల పంపించాం కదండి. సో ఇప్పుడు ఈ వెంట్స్ని కూడా క్లీన్ చేద్దాం. ఏసీ వెంట్స్లో కూడా అదేవిధంగా ఈ క్లీనర్ని పంపించి క్లీన్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటగా చూడండి, ఈ 2 వెంట్స్లోంచి పంపిద్దాం. యాక్చువల్గా ఏసీ వెంట్ క్లీనర్స్కి అయితే ఒక పైప్ వస్తుందండి, ఆ పైప్ ద్వారా లోపలికి వరకు పంపించచ్చు. సో ఇది మనకి దొరకలేదు కాబట్టి ఉన్నదాంతో అడ్జస్ట్ అవుదాం. సో దీంతో లోపల కొడదాం. మా వాడు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడండి, మా అబ్బాయి. చూస్తున్నారుగా, లోపల నుంచి ఆ ఫోమ్ అనేది బయటికి వచ్చేస్తుంది. మనం స్లోగా వెంట్స్ అనేది క్లోజ్ చేసేసామండి, ఏసీ వెంట్స్. సో ఇవి చూద్దాం, ఒక్కదాన్ని ఓపెన్ చేశాను, ఈ మధ్యలో అవి ఈ చివరి క్లోజ్ చేసేసాను. ఒకసారి చూద్దాం.
ఇంకొకసారి ఇంకొక AC 2లో పెడదాం. ఆ విధంగా ఫోమ్ అంతా బయటికి తన్నేస్తుందండి. ఇంకా లోపలికి మనం కొట్టుంటే ఇంకా లోపల నుంచి డీప్ క్లీన్ అయ్యేది. సో అది మనకి ఆ క్లీనర్ సమయానికి దొరకకపోవడం వల్ల ఈ రూఫ్ క్లీనింగ్ని వాడాల్సి వస్తుంది. సో ఇది నిజంగానే దీని స్మెల్ కూడా చాలా బాగుందండి. ఇంతకుముందు AC ఓపెన్ చేయగానే ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చేది. సో ఇక్కడ ఇది మనం ఈ క్లాత్తో తుడుద్దాం. చూడండి లోపల అంత డస్ట్ ఇట్లు చాలా మురికి ఉంది. ఒకసారి ఫుల్లో పెడదాం. నో ప్రాబ్లం అండి. తర్వాత ఇది రిమైనింగ్ ఏమన్నా ఉన్నా లోపల అవి ఎవాపరేట్ అయిపోతుంది. సో దానివల్ల మనకేం ప్రాబ్లం ఉండదు. ఈ ఫోమ్ అనేది ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఏదైనా రిమైనింగ్స్ ఉన్నా కూడా అవి ఫోమ్ ఎవాపరేట్ అయిపోతాయి. నెక్స్ట్ మనం ఏదైతే ఫిల్టర్ తీసాం కదండి బయటికి, ఇది బాగా డస్ట్ పట్టింది కదా, దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకుందాం. సో దీన్ని కార్ బానెట్ మీదే పెడుతున్నా. నో ప్రాబ్లం అండి. ఇది సో క్లీనరే కాబట్టి ఏం కాదు. ఆ విధంగా ఒక 30 సెకండ్స్ సరిపోతుందండి. 1 minute or 30 seconds ఉంచితే దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తాన్ని ఈ యొక్క క్లీనర్ ఏదైతే ఉందో అది డిజాల్వ్ చేస్తుందండి. సో వెనక్కి తిప్పి మళ్ళీ ఒకసారి సో అలా ఉంచుదాం. 1 minute అయిందండి. 1 minute తర్వాత ఆ ఫోమ్ అంతా ఆరిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా చేయొచ్చో తెలియదు కానీ నాకు సో ఒకసారి వాటర్తో కడుగుదాం అనిపించిందండి. సో ఒకసారి వాటర్తో కూడా వాటర్ పోస్తున్నాండి. ఇది చూస్తున్నారు కదా మురికి ఏ విధంగా వచ్చేస్తుందో. నార్మల్గా వాటర్ పోస్తే అవ్వదండి ఇలాగా. సో మనం ఈ ఫోమ్ వాడాం కాబట్టి సో ఆ విధంగా మురికి అంతా వచ్చేస్తుంది. ఇంకా వాటర్ తీసుకొస్తాను. ఈసారి బకెట్లో ముంచుదామండి. సో ఇంకా మిగిలి ఉన్న ఫోమ్ని మనం రూఫ్కి వాడదామండి. ఈసారి పూర్తిగా ఓన్లీ రూఫ్ ఏ విధంగా క్లీన్ చేద్దాం మనం ఒకసారి చూద్దాం. ప్రజెంట్ అయితే ఇది ఇంకా మిగిలింది కాబట్టి దీన్ని రూఫ్కి వాడదామండి. చూసారు కదా, ఇలా కుట్టిన తర్వాత ఒక 1 minute అట్లా వదిలేయాలంటండి. ఇప్పుడు నేను చిన్నపాటి డస్టర్ తీసుకున్నానండి. ఈ డస్టర్ తెలుసు కదా, సో ఎక్కడైనా దొరుకుతుంది ఫ్యాన్సీ స్టోర్లో. సో దీంతో క్లీన్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. నా యొక్క ఫోన్ పెట్టుకునే ఆ స్టాండ్ అనేది ఎక్కడ మిస్ అయిందండి. సో అందుకనే నేను చేత్తోనే పట్టుకొని చేస్తున్నా. ఈసారి మనం ఆ స్టాండ్ కొందాం.
కొంచెంగానే బాగానే క్లీన్ అవుతుందండి. నేను ఏదో ఇంతకుముందు ఏం చేసేవాడంటే ఒక షాంపూ వాటర్ కలిపేసి ఒక క్లాత్తో క్లీన్ చేసేవాడిని. దానికంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది. చూసారు డస్టర్ ఎంత మురికి అయిపోయిందో చూడండి, మురికి. ఇప్పుడు క్లాత్ తీసుకొని క్లాత్తో తుడుద్దాం. ఎందుకంటే మనం వాటర్తో ఇవన్నీ తడపకూడదు. వద్దు నాన్న, వాటర్ వద్దు. మా అబ్బాయి అండి కార్ క్లీన్ చేస్తున్నానుగా, వాటర్ కావాలని అడుగుతున్నాడు. ఇంత ముందుతో పోల్చుకుంటే చాలా వరకు బెటర్ అండి. అంతకుముందు డస్ట్గా అంత నల్లగా ఉండేది, ఇప్పుడు చాలా వైటిష్గా వచ్చింది. ఇంకా ఇది ఆరాల్సిందండి. ఆరిన తర్వాత ఇంకా వైట్గా కనపడవచ్చు. చూద్దాం. ఇప్పుడు మనకి అసలైన ఛాలెంజ్ ఏంటంటే డోర్స్ దగ్గర మీరు చూస్తున్నారుగా, ఇక్కడ తడిచిపోయి బ్లాక్ స్పాట్స్ పడ్డాయండి. ఇది క్లీన్ అవుతుందో లేదు చూద్దాం. ఇది క్లీన్ అయితే ఏదైనా క్లీన్ అవుతుంది. ఏసీ కూడా కొంచెం చాలా క్లియర్గా వస్తుందండి. చాలా ఎక్కువ గాలి ఏసీ వెంట్స్ నుంచి వస్తుంది. సో అప్పుడప్పుడు మనం ఒక 6 monthsకి 1 yearకి క్లీన్ చేసుకోవడం చాలా మంచిదని ఈ ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైంది. ఎందుకంటే ఎప్పుడు నేను కార్ స్టార్ట్ చేసినా కూడా ఈ బ్యాడ్ స్మెల్ రావటం, ఒక 2-3 seconds బ్యాడ్ స్మెల్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి క్లియర్ ఎయిర్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది. సో అదేవిధంగా మనం ఈ రూఫ్ కూడా అండ్ కారు సీట్స్ ఇవి కూడా అదేవిధంగా క్లీన్ చేసుకుందాం. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. అండ్ మా అబ్బాయి నన్ను కొంచెం హడావిడి చేస్తున్నాడు. హాయ్ చెప్పు డాడీ. హాయ్ చెప్పు. నువ్వు కూడా క్లీన్ చేస్తావా కారు? సో ఆల్రెడీ క్లీన్ చేస్తున్నాడండి కారు. మీరు చూస్తున్నారు కదా, కారు క్లీన్ చేస్తున్నాడు ఆల్రెడీ. తను కూడా ఫోమ్ని పెట్టేసి కార్ అంతా నాతో పాటు తను కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. సో ఎనీవే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.